హలో అండి అందరికీ. ఈరోజైతే మరొక మంచి బేబీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. బేబీ హెల్త్‌కి, అలాగే బేబీ వెయిట్ గెయిన్‌కి ఎంతో హెల్ప్ అయ్యే బీట్రూట్ ప్యూరీనైతే చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఇందులో ఉన్న మంచి ప్రయోజనాలు గూడా మీతో షేర్ చేస్తాను. ఇది మనం బేబీకి 6థ్ మంత్ నుండే స్టార్ట్ చేయొచ్చు. బేబీస్‌కి మనం 6థ్ మంత్ నుండే ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేస్తాం కదా! సో, స్టార్టింగ్‌లో ఇలాంటి ఫుడ్ పెడితే వాళ్ళు తినడానికి ఇష్టం చూపిస్తారు. బీట్రూట్‌లో విటమిన్ సి అండ్ పొటాషియం ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. బేబీ కలర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మొదటిసారి ఈ ప్యూరీ పెడితే గనుక మీరు ఒక 2 స్పూన్లు మాత్రమే పెట్టాలి. అలాగే ఈ ప్యూరీని పెట్టాక స్కిన్ పైన ఏమైనా ర్యాషెస్ వస్తే ఈ ఫుడ్ బేబీకి పడలేదు అని అర్థం. ఇంకోసారి పెట్టొద్దు. ఒక బీట్రూట్ తీసుకొని బీట్రూట్ పైనున్న పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. బీట్రూట్ ని పీల్ తీయకముందే అంతా వాష్ చేసుకోవాలి నీట్‌గా. పీల్ తీసిన తర్వాత అస్సలు వాష్ చేయొద్దండి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించాలి. టచ్ చేస్తే ఇట్లా చేతికైతే మెత్తగా స్మాష్ అయ్యే విధంగా ఉడకాలండి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసి మంచిగా మెత్తగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఉండాలండి. బేబీస్కి తినడానికి ఈజీగా ఇలా ప్యూరీ లాగా ఉండాలి. మనం ఇది 6థ్ మంత్ నుండి స్టార్ట్ చేయొచ్చు. బీట్రూట్ ప్యూరీ న్యాచురల్ స్వీట్నెస్తో ఉంటుంది కాబట్టి బేబీ తినడానికి బాగా ఇష్టపడుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా పెట్టచ్చు. అండ్ ఇది పెట్టాక బేబీ మోషన్ కలర్ చూసి భయపడకండి. కొంచెం కలర్ అయితే రెడ్ కలర్లో వెళ్తారు కదా, చూసి అయితే భయపడకండి, అది నార్మల్ అనమాట. బీట్రూట్ ప్యూరీని వీక్లో 3 టైమ్స్ పెట్టండి. ఓకే అండి, మరిన్ని బేబీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.